వ్యూవర్స్ అందరికీ నమస్కారములు। మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది। నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు। వర్షాల గురించి తెలుసుకుందాం। ఎపిసోడ్ నెంబర్ 19కి అందరికీ కూడా స్వాగతం। ఈ రోజు ఎపిసోడ్ నెంబర్ 19లో మధ్యాంధ్ర జిల్లాలు అంటే కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 2025 సంవత్సరంలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అలాగే 2024లో విజయవాడలో చూసిన వరదలు మళ్ళీ 2025 సంవత్సరంలో ఈ జిల్లాల్లో ఏమైనా ఎక్కడైనా చూసే అవకాశం ఉందా అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం। ఇక ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఉన్న రైతాంగం మొత్తానికి కూడా ఒక విజ్ఞప్తి అయితే చేస్తా ఉన్నాను। ఏంటంటే చాలా మంది రైతులు ముఖ్యంగా నవంబర్, డిసెంబర్లో ఏర్పడే అల్పపీడనాలు, తుఫాన్లు, వర్షాల వల్ల, గాలి తీవ్రత వల్ల చాలా మంది రైతు కుటుంబాలు నష్టాల పాలవుతారు। అలాగే ముఖ్యంగా చాలా మంది కష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు। వాళ్ళందరికీ కూడా నా తరపున, మన ఛానల్ తరపున విజ్ఞప్తి ఒకటైతే చేస్తున్నాను। ఎందుకంటే ఈ జిల్లాల్లో ఎక్కువగా అధికంగా వరి రైతులు అత్యధిక సంఖ్యలో అయితే ఉంటారు। చాలా మంది ప్రతి సంవత్సరం కూడా నష్టపోతూ ఉంటారు। కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిగణలోకి తీసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను। ఇక ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఉన్న రైతులు ఎవరైనా ఒక పంట మాత్రమే వేసే వాళ్ళు ఉంటే నేను చెప్పేదైతే ఫాలో అయితే మీకు ప్రతి సంవత్సరం కూడా నష్టాలు తగ్గే అవకాశం అయితే ఉంది। ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 25వ తారీఖు మధ్య నుంచి, ఆ సమయం నుంచి ముఖ్యంగా ఫిబ్రవరి నెల వరకు కూడా చాలా తక్కువగా వర్షాలు అయితే ఉంటాయి। కాబట్టి ముఖ్యంగా రైతులందరూ కూడా హడావుడిగా ముఖ్యంగా నవంబర్లోనే, డిసెంబర్లోనే కోతలు వచ్చే విధంగా అయితే నాట్లు వేయటం జరుగుతుంది। కానీ మనం చూసుకుంటే డిసెంబర్ 25వ తారీఖు నుంచి జనవరి 25వ తారీఖు మధ్యలో వరి కోతలు వచ్చే విధంగా ఈ జిల్లాల్లో ఉన్న రైతులు గనక వరి నాట్లు వేయగలిగితే మాత్రం నష్టాల నుంచి తప్పించుకునే అవకాశం అయితే ఉంది। లేదంటే 2025వ సంవత్సరంలో కూడా మళ్ళీ డిసెంబర్ 25 కంటే ముందు వచ్చే కోతలకి వచ్చే రైతులందరూ కూడా మరొకసారి చాలా ప్రాంతాల్లో నష్టపోయే సూచనలు అయితే ఉన్నాయి। కాబట్టి అందరూ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది। ఎందుకంటే ఒక్క పంట మాత్రమే వేసే రైతులకి మాత్రమే, 2 పంటలు వేసే వాళ్లకు ఇదైతే మాత్రం వర్తించదు। కానీ ఒక పంట వేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ 25వ తారీఖు నుంచి జనవరి 25వ తారీఖు మధ్యలో కోతలకి వచ్చే విధంగా మాత్రం మీరు చేయగలిగితే మీ నష్టాలు, మీ కష్టాలు తగ్గే అవకాశం కానీ సూచనలు కానీ ఉన్నాయి। కాబట్టి అందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకుంటారని అయితే నేను ఆశిస్తున్నాను। ఎందుకంటే 2025వ సంవత్సరంలో కూడా నవంబర్, డిసెంబర్ నెలలో అత్యధికమైన వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి। ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే వాతావరణ పరిస్థితి విషయంలోకి వెళ్తే జనవరి నెలలో మనం చెప్పిన విధంగానే వర్షాలు ముఖ్యంగా ఈ జిల్లాల్లో, మధ్యాంధ్ర జిల్లాల్లో ఎక్కడా కూడా నమోదు అవ్వలేదు। ఫిబ్రవరి నెలలో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది। రాత్రి సమయంలో ప్రస్తుతం చలి తీవ్రత కొనసాగుతుంది। ఉదయం సమయంలో చాలా చోట్ల మంచు ఉండే అవకాశం అయితే ఉంది। మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత మధ్యాంధ్ర జిల్లాల్లో 32 డిగ్రీల నుండి 38 వరకు కూడా ఫిబ్రవరి నెలలో ఉండే అవకాశం అయితే ఉంది। ఇక మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో మనం చూసుకుంటే ఎండల తీవ్రత ఇంకాస్త పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి। 44, 42 డిగ్రీల నుండి 48 డిగ్రీల మధ్యలో చాలా ప్రాంతాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి। ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతాల్లో అత్యధికమైన ఉష్ణోగ్రతలు మనకి ఈ ఎండాకాలంలో దాదాపు 45 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి। ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో అంటే జనవరి, ఫిబ్రవరి నెలలో ఈ జిల్లాల్లో ఎలాంటి వర్షాలు లేనప్పటికీ మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్ నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి బోర్డర్ ప్రాంతాలు అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు కానీ, జగ్గయ్యపేట కానీ, తిరువూరు కానీ, నూజివేడు కానీ, అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే నిడదవోలు, ఈ ఏరియాల్లో మనకి రాజమహేంద్రవరం, ఈ ప్రాంతాల్లో మనము ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్ నెలలో వర్షాలని ఏదైతే మనకి ఇటు రంపచోడవరం ఈ ఏజెన్సీల్లో ఏర్పడే మేఘాల వల్ల అంటే 3, 4 వరకు కూడా ఎండల తీవ్రత ఉంటుంది। ఆ తర్వాత మనకి ఈ ప్రాంతాల్లో ఏర్పడే ఏజెన్సీ ప్రాంతాల్లో, కొండల ప్రాంతాల్లో ఏర్పడే మేఘాల వల్ల మనము ఈ ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో వర్షాన్ని ఎక్కువగా చూస్తాము। ఈ జిల్లాల్లో అంటే మనం చెప్పుకున్న ఈ 7 జిల్లాల్లో కూడా మనకి మార్చ్, ఏప్రిల్, మే నెలలో ఖచ్చితంగా 3 రోజుల నుంచి 18 రోజుల మధ్యలో వర్షాలు మనము సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాలు చూస్తాము.
అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే 3 వరకు కూడా ఎండల తీవ్రత ఉంటుంది. 3 తర్వాత ఒక్కసారిగా గాలి దుమ్ములాగా వచ్చి వాతావరణం మారి వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు 3 రోజుల నుంచి 20 రోజులు వరకు కూడా మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఒక అంచనా అయితే ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మే నెల వరకు వాతావరణ పరిస్థితి ఇలాగుంటే జూన్ మొదటి నుంచి కూడా మెల్లిమెల్లిగా వర్షాలు పుంజుకుంటాయి. జూన్ చివరి నుంచి వర్షాలు పుంజుకుని మనకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలు అత్యధికమైన వర్షాలు మనము గోదావరి జిల్లాలు కానీ అలాగే ఇప్పుడు చెప్పుకున్న జిల్లాల్లో కానీ మనం చూసే అవకాశాలు అయితే ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా ఉంది. ఇక ముఖ్యంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో ఒక తుఫాను ప్రభావంతో మరొకసారి రైతులకి నష్టం జరిగే సూచనలు కూడా మనకు ఒక అంచనా అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ముఖ్యంగా భారీ వర్షాల వల్ల మరొకసారి గోదావరికి కొంచెం వరద ఉధృతి పెరిగే అవకాశం అయితే మనకి జూలై నెలలో ఒకసారి అయితే ఉంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా 1-2 సార్లు వరకు మనకి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి గోదావరి ఉధృతి మనకి రాజమండ్రి దగ్గర ఒకసారి నుంచి తక్కువగా ఒకసారి నుంచి ఎక్కువగా 4 సార్లు వరకు కూడా మనకి గోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలు ముంపు ప్రాంతాలు మునిగే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి 2025 సంవత్సరంలో. కాబట్టి ఓవరాల్గా మన పరిస్థితి విషయానికి వస్తే మాత్రం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అత్యధికమైన వర్షాలు, వర్ష అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో మనం చూస్తాము. మరొక పక్కన నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఈ రెండిట్ల కలయికతో మనం వర్షాలను అత్యధికంగా చూసే అవకాశం ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో దక్షిణ బంగాళాఖాతంతో పాటుగా అక్కడక్కడ ఒక తుఫాను మనకి బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి దాని ప్రభావంతో కూడా కొంతమేర నష్టం చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి తుఫాను ఎటువైపుగా కదులుతుంది అనేది ఇప్పుడు అంచనా వేయలేము, ఎందుకంటే అది 10 రోజుల ముందు చెప్పగలం. కాబట్టి దాని ప్రయాణం బట్టి మనకి నష్టం ఎంత మేర ఉంటుంది అనేది ఆ సందర్భంలో మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అత్యధికమైన వర్షాలు, అలాగే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెలలో కూడా అడపాదడపాగా వర్షాన్ని మనం చూస్తాము. ఫిబ్రవరి నెలలో మనకి సైలెంట్గా ఉంటుంది, వర్షాలు మ్యాక్సిమం ఉండవు. జనవరి నెలలో మనం చెప్పిన విధంగానే వర్షాలు లేవు. కానీ మార్చ్ మధ్యలో ఆ ప్రాంతంలో మార్చి నుంచి మెల్లిమెల్లిగా వర్షాలు, ఒక పక్కన ఎండలు ఉంటే సాయంత్రానికి రాత్రికి వర్షాలు పడతాయి. మళ్ళీ తెల్లవారుజామున 6 గంటలకే మళ్ళీ ఎండలు వస్తాయి. అంటే సాయంత్రం రాత్రి వర్షం పడినప్పటికీ కూడా తెల్లవారే భారీ ఎండలు అయితే మనకి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. 1-2 చోట్ల వడగళ్ళు కూడా పడవచ్చు. ఇది ఓవరాల్గా పరిస్థితి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే వరదలు ఏమైనా వచ్చే సూచనలు ఉన్నాయా అంటే మనకి ఖచ్చితంగా ఈ జిల్లాల్లో ఖచ్చితంగా ఉంటాయి. మనం చూసుకుంటే ఇటు గోదావరి ముంపు ప్రాంతాలు కానీ, అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఏలూరు ప్రాంతం కానీ, ఈ ప్రాంతాల్లో మనకి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాకినాడ, ఏలూరు, రాజమండ్రి అలాగే గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలు కొంచెం 2025 సంవత్సరంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ఖచ్చితంగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో మరొకసారి పంట నష్టం రైతులకి జరిగే సూచనల అవకాశాలు అయితే ఉన్నాయి. 2024 సంవత్సరంలో మీకు ఏ విధంగా అయితే వేగంగా ముందుగా అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు గురించి కరెక్ట్గా 10 రోజుల ముందుగానే మీకు అప్డేట్ ఇచ్చాను. ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే మీకు అప్డేట్ ఇచ్చి నష్టాలు తగ్గించే ప్రయత్నం అయితే చేయటం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే డిసెంబర్ 25 తర్వాత 2025 డిసెంబర్ 25 తర్వాత వరి పొలం కోతకు వచ్చే విధంగా నాట్లు వేసుకోగలిగితే వాళ్ళకు నష్టాలు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మీ నష్టం, మీ కష్టం మీ చేతిలోనే ఉంది. కాబట్టి రైతులందరూ కూడా, ఇది ఒకళ్ళు ఇద్దరు రైతులకు సంబంధించింది కాబట్టి కాదు, రైతులందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని సంక్రాంతి లేదా ముఖ్యంగా జనవరి 1 2026 జనవరి 1కి మీ వరి కోతలు వచ్చే విధంగా మీరు మీ వరి నాట్లు వేసుకోగలిగితే రైతులందరూ కూడా మీ గ్రామాల్లో కానీ, మీ మండలాల్లో కానీ, మీ నియోజకవర్గాల్లో కానీ, మీ జిల్లాల్లో ఉన్న రైతులు నష్టాల నుంచి తప్పించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. లేదంటే మరొకసారి నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల మరొకసారి 2025 సంవత్సరంలో ఈ అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చాలా చోట్ల మరొకసారి రైతు కుటుంబాలు నష్టపోయే సూచనలు అయితే ఉన్నాయి. ఇది ఒక అంచనా మాత్రమే. గత సంవత్సరాల డేటాని ఆధారంగా తీసుకుని, అలాగే గత 4-5 సంవత్సరాలుగా వర్షాలను ఆధారితంగా తీసుకుని మీకు అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది ఒక అంచనా, నా యొక్క అంచనా మాత్రమే. ఏంటంటే వాతావరణం అనేది నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఒక వారం 10 రోజుల ముందు వరకు కూడా 100% ఒక క్లారిటీ అంచనా అయితే ఉండదు. కానీ గత సంవత్సరాల ఆధారంగా మీకు ఒక అంచనాని అయితే ఇస్తున్నాను. నా విజ్ఞప్తిని అయితే రైతులకు నష్టం తగ్గించడానికి నా విజ్ఞప్తిని కూడా మీకు చేయటం జరిగింది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ సంవత్సరం కూడా గోదావరి జిల్లాలో
ఖచ్చితంగా అత్యధికమైన వర్షాన్ని నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే లానినో ఎల్నినోకి సంబంధం ఉండదు. ఎందుకంటే మనకి 2024 సంవత్సరంలో ముఖ్యంగా మనము చాలా ప్రాంతాల్లో రాయలసీమలో చాలా తక్కువగా వర్షాలు ఉన్నప్పటికీ ఈ ప్రాంతాల్లో మనం చాలా చోట్ల వరదలను కూడా చూడటం జరిగింది. కాబట్టి లానినో అయినా ఎల్నినో అయినా ఎలాంటి సంబంధం లేకుండా వర్షాలను అయితే మనం ఖచ్చితంగా ఈ జిల్లాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా మధ్య ఆంధ్ర జిల్లాలు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో ఏ విధంగా వాతావరణ పరిస్థితి 2025 సంవత్సరంలో ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎండాకాలంలో ఎండలతో పాటుగా అకాల వర్షాలు, అలాగే మరొక పక్కన ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలతో పాటుగా వర్షాల జోరు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా కొనసాగుతుంది. నవంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలలో రైతులకి మరొకసారి 2025 సంవత్సరంలో నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. మరొక ఎపిసోడ్లో మరొక జిల్లాల గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ అండి.